ఓం శ్రీ కాళీదేవ్యే నమః. ఈ మధ్యకాలంలో నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను, షష్టాష్టకాలు అనేవి చాలా సమస్యలు క్రియేట్ చేస్తాయి. భార్యాభర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెల మధ్యన కానీ, తల్లిదండ్రులు మరియు సంతానం మధ్యన కానీ, సిబ్లింగ్స్ మధ్యన కానీ, ఎవ్వరి మధ్యలో అయినా సరే మనం చూస్తూ ఉన్నాము. నిన్న మనకు శ్రావణ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ వెళ్ళింది. చాలామంది చాలా రకాల డిస్కషన్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ అన్నా చెల్లెల గురించి డిస్కషన్ జరిగింది, కేటీఆర్ మరియు కవిత గారు. అలాగే ఇంకొక జంట, అంటే ఇంకొక అన్నా చెల్లెలు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ మరియు షర్మిల గారి గురించి డిస్కషన్స్ జరిగినాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, అలాగే షర్మిల గారిది ఉత్తరాషాఢ మకర రాశి, అలాగే కేటీఆర్ గారిది శ్రవణ నక్షత్రం మకర రాశి, అలాగే కవిత గారిది పునర్వసు మిథున రాశి. వీళ్ళిద్దరి జాతకాలని కనుక చూసుకున్నట్లయితే షష్టాష్టకాలు అంటారు. ఒక రాశి నుండి ఇంకొక రాశికి, ఉదాహరణ మిథున రాశి నుండి మకరం, మకరం నుండి మిథునం కౌంట్ చేస్తే 6:8, 8:6 వస్తాయి. సో ఇలా ఎవరికి వచ్చినా సరే వ్యాపార సభ్యుల మధ్యన, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మధ్యన కానీ, అత్త కోడల మధ్యన కానీ, అత్త అల్లుడు మధ్యన కానీ, తల్లి తండ్రుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, తల్లి తండ్రి కుమారులు కుమార్తెల మధ్యన కానీ ఎవరికి వచ్చినా, కుటుంబంలో కాంబినేషన్ వచ్చినా ఖచ్చితంగా వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా పెను సంచలనాలు ఉంటాయి. భార్యాభర్తలు, బంధువులు, రిలేషన్ అయితే గొడవలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల, అలాగే కేటీఆర్, కవిత మధ్యన ఎలాగైతే గొడవలు ఉన్నాయో వాటి వల్ల కుటుంబంలో తగాదాలు, పార్టీలో ఇబ్బందులు ఎలాగైతే ఏర్పడతా ఉన్నాయో, యాజ్ ఇట్ ఈజ్గా మనకు సమాజంలో కూడా ఈ యొక్క తరహాలో ఎక్కడ ఉన్నా అలాంటి సమస్యలు ఏర్పడతాయి. వాటికి సంబంధించి ఏ సమస్యలు రావద్దన్నా ఆర్థిక పరమైన, న్యాయపరమైన, జైలుకు వెళ్ళడము, సమస్యలు రావడము, ఇలాంటివన్నీ అభివృద్ధి ఆగిపోవడము, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించాలి అంటే కాళీ, శ్మశాన కాళీ అంటారు. ఆ కాళీ పూజ మరియు శ్మశాన తారా పూజ లేదా భగాలముఖి, చిన్నమస్తా లాంటి పూజలను వామాచార పద్ధతిలో నిర్వహించుకున్నట్లయితే ఆ జరగబోయేటువంటి నష్టం నుండి, అది ఆర్థిక నష్టం అవ్వచ్చు లేదా న్యాయపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, వాటన్నిటి నుండి అధిగమించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి.